హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నిమ్మకాయ ఊరగాయ పెట్టుకున్నానండి. సో నేను కొద్దిగానే పెట్టుకుంటాను అనమాట. ఒక 10 కాయలు 15 కాయలు అలాగా. సో నేను ఎలా పెడతానో అది మీతో షేర్ చేసుకున్నామని వీడియో పెడుతున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఒక 10 కాయలు నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. చిన్న సైజు, మరీ చిన్నది కాదు, మీడియం సైజు. చక్కగా కడిగేసి ఆరబెట్టేసి తుడిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక బాటిల్ తీసుకున్నానండి. దాన్ని చక్కగా శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టి ఆరబెట్టేసేసాను. శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కాయలు కూడా చక్కగా తుడిచిపెట్టాను. కోసి మనకి ఎంత ముక్కలు కావాలనుకుంటే అలాగా మధ్యలోకి కోసి కట్ చేసుకోవాలన్నమాట. చిన్న కాయలు కదండి, అయితే తోలు పల్చగా ఉందన్నమాట. చూడు, తోలు పల్చగా ఉంది, తొందరగా ఊరిపోద్ది. ఒక వారం రోజులు పడుతుందండి. మనం ఇప్పుడు వచ్చి పసుపు ఉప్పు మాత్రమే వేస్తామన్నమాట. ప్రతిరోజు మనం ఇలాగ ఒక సీసాలో వేసేస్తున్నాను. ప్రతిరోజు మనం కలబెట్టుకోవాలి, కుదిరించుకోవడం కానీ కలబెట్టుకోవడం కానీ చేయాలి. 10 రోజులకు కానీ చక్కగా ఊరుతుంది అన్నమాట. అప్పుడు మనకు కావాలంటే కారం కలిపేసి తాలింపు కావాలంటే కొంచెం ఆవాలు వేసుకోవచ్చు అనమాట. వద్దనుకుంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు. కారం మాత్రం కలుపుకోవాలి ఒక వారం తర్వాత. అప్పుడు మనకు చేదు లేకుండా ఉంటుంది అన్నమాట. ముందే కలిపే అంటే చేదుగా ఉంటుందండి కొంచెం. ఇలాగా అన్నీ కట్ చేసేయండి. 10 కాయలు కదా, చూడండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు అండ్ పసుపు ఒక ½ టీ స్పూన్ వేస్తున్నానండి. అండ్ సాల్ట్ తగినంత, కళ్ళుప్పుని ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. సో దీన్ని యాడ్ చేద్దాం. ఒక 2-3 టేబుల్ స్పూన్లు, చిన్న కాయలే కదండి, 10 కాయలు అన్నమాట. సో నేను ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. చూసుకొని చాలకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. మరి ఒకేసారి వేసేస్తే కష్టం అనమాట. సాల్ట్ ఎక్కువైందంటే మళ్ళీ నిమ్మకాయలు రసం అది పిండాల్సి వస్తుంది. సో ఇది ఇలాగా చూడండి వేసేసాను. దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలాగా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక డైలీ మనం దాన్ని కొంచెం కుదిరించుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఒక 7 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత మనం కారం కలిపేసి కొద్దిగా ఆవాలు, కొంచెం నూనె వేసి, కొంచెం కరివేపాకు వేసి తెరమాత పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టుకోవచ్చు. మనకి జ్యూస్ లేదనుకుంటే 2 కాయలు పిండి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. సో వెయిట్ చేద్దామండి. 1 వీక్ ఊరగాయ రెడీ అవ్వడానికి 1 వీక్ అవుతుంది. ఓకేనండి. నిమ్మకాయ బాగా ఊరిపోయిందండి. చూడండి, బాగా 10 రోజులు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కారం కలుపుదాము. తర్వాత తాలింపు వేసుకుందామండి. తగినంత కారం వేసుకుందాం. ఫస్ట్ రసం తక్కువగా ఉంది, ఒక 2 నిమ్మకాయలు పిండి రసం వేద్దాము. 1 స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ మెంతులండి. చక్కగా వేయించి పెట్టుకున్నాను. కూల్ అయిపోయినాక పౌడర్ చేసుకొని నిమ్మకాయ ఊరగాయలో కలుపుకున్నాము. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేస్తున్నాను అనమాట. తాలింపు వేసుకున్నాము. కొద్దిగా ఒక ½ టీ స్పూన్ ఆవాలు వేసాను. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి.
స్మెల్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు కొంచెం వేస్తున్నాను. చల్లగా అయిపోయినాక ఊరగాయలు మిక్స్ చేసుకున్నాము. ఆవాలు చిట్పట్లు ఆడిపోయింది, కరివేపాకు కూడా కాలిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయినాక మనం ఊరగాయలు కలుపుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని చాలా కొద్దిగా కదండి, కొంచెం అంతగా ఇది అవ్వలేదన్నమాట. కొద్దిగా ఆవపిండి, ఆవాలు, మెంతులు కొంచెం వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత జ్యూస్ చాలా తక్కువగా ఉంది, అందువల్ల 2 నిమ్మకాయలు పిండుకుందామండి. ఇప్పుడు రసం పిండుతున్నాను అనమాట, 2 కాయలు, అప్పుడు జ్యూస్ బాగుంటుంది మనకి. ఆయిల్ కూడా చల్లారిపోయిందండి, మిక్స్ చేద్దాము. ఆయిల్ వేసి ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. టేస్టీగా. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఊరగాయ రెడీ టు సర్వ్.